ప్రియాతి ప్రియమైన నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యులకు, కాబోయే కోటీశ్వర్లకు మనీ మార్నింగ్ ఫ్రెండ్స్. మనం ఈరోజు ఈ యొక్క నెక్స్ట్ మనీ బిజినెస్ ప్లాన్ ప్రజెంటేషన్ మనం చూడబోతున్నాం. ఒక నెక్స్ట్ మనీ అనేది మనం ఇంటి దగ్గర కూర్చొని చేసుకున్నటువంటి బిజినెస్. మనకు కావాల్సినంత ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం. దాంతో పాటు మనం ఇక్కడ పార్ట్ టైంగా చేసుకోవచ్చు, ఫుల్ టైంగా చేసుకోవచ్చు. డైలీ ఒక 1 అవర్ 2 అవర్ మనకు డైలీ ఒక 2 అవర్స్ కనుక మనం పని చేసినట్టయితే మనకు దీంట్లో మనకు అన్లిమిటెడ్ ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం. అది మనం ఏ విధంగా సంపాదించుకోవచ్చు, ఎంత సంపాదించుకోవచ్చు, కంపెనీ డీటెయిల్స్ ఏంటి, కంపెనీ లీగలేనా కాదా, కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయింది అని మనం టోటల్ గా తెలుసుకున్నట్టయితే మనకు ఈ యొక్క కాన్సెప్ట్ అనేది తెలుస్తుంది, ఏ విధంగా సంపాదించుకోవచ్చు. కంపెనీ డీటెయిల్స్ కనుక మనం చూసినట్టయితే కంపెనీ పేరు వచ్చేసి నెక్స్ట్ జెన్ ఇన్వెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ యొక్క అప్లికేషన్, ఈ యొక్క కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయింది అని చూసినట్టయితే ఈ యొక్క కంపెనీ ఐటీ కంపెనీగా 11th December 2013 లో స్టార్ట్ అయింది. ఈ యొక్క మహారాష్ట్రలోని పూణే జిల్లాలో స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. మనం ఇక్కడ చూసినట్టయితే ఈ యొక్క నెక్స్ట్ మనీ అప్లికేషన్ ఎప్పుడు డెవలప్ చేయడం జరిగింది అని చూసినట్టయితే 1st January 2017 లో అక్కడ చేయడం జరిగింది. ఈ యొక్క అప్లికేషన్ అనేది డెవలప్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. దాంతో పాటు డైరెక్ట్ సెల్లింగ్ లో రిజిస్ట్రేషన్ అయినటువంటి కంపెనీ 27 December 2017 లో డైరెక్ట్ సెల్లింగ్ లో రిజిస్ట్రేషన్ అయింది. సీరియల్ నెంబర్ కనుక చూసినట్లయితే 277. దాంతో పాటు ఒక 3 సంవత్సరాల లోపు ఒక 30 లక్షలకు పైగా మెంబర్స్ డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది ఈ యొక్క నెక్స్ట్ మనీ అప్లికేషన్స్. అదే విధంగా మనం ఇక్కడ చూసినట్టయితే ఫ్రెండ్స్, డైరెక్ట్ సెల్లింగ్ లో మనకు టోటల్ గా వచ్చేసి భారతదేశంలో 457 కంపెనీలు ఉన్నాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తించినటువంటి కంపెనీలు 456 కంపెనీలు ప్రొడక్ట్ బేస్డ్ లో ఉన్నప్పటికీ సర్వీస్ సెక్టర్ లో వచ్చినటువంటి మొట్టమొదటి కంపెనీ ఈ యొక్క నెక్స్ట్ మనీ. దాంతో పాటు మనం ఇక్కడ ఏ విధంగా చేయొచ్చు అని మనం చూసినట్టయితే కంపెనీ యొక్క విజన్ ఏంటి, కంపెనీ యొక్క మిషన్ ఏంటి అని మనం చూసినట్టయితే కంపల్సరీగా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కంపెనీ విజన్ ఏంటి, కంపెనీ మిషన్ ఏంటి, దాంతో పాటు మన మిషన్ ఏంటి, మన యొక్క విజన్ ఏంటి, క్లారిటీగా ఉండాలి ఫ్రెండ్స్. మన యొక్క గమ్యం ఎప్పుడైతే క్లారిటీగా ఉంటుందో మనకు అంత ఈజీ అవుతుంది మనము గమ్యాన్ని చేరుకోవడానికి. మన యొక్క విజన్ కనుక చూసినట్టయితే కంపెనీ యొక్క విజన్ కనుక చూసినట్టయితే ఓపెన్ వాలెట్ బ్యాంక్. ఇక ఓపెన్ వాలెట్ బ్యాంక్ అంటే ఏంటి అని చూసినట్టయితే మన యొక్క అమౌంట్ వేరే వాళ్ళకి పంపించడం, వేరే వాళ్ళ అమౌంట్ మనకు పంపించుకోవడం, ఇది మనము ఇప్పుడు చేయలేము కానీ మనం ఫ్యూచర్ లో చేయొచ్చు. ఎందుకంటే కంపెనీ యొక్క విజన్ లోనే ఉంది ఓపెన్ వాలెట్ బ్యాంక్. కానీ మనం దీంట్లో వచ్చిన డబ్బులు ఏదైతే ఉందో అది ఇన్స్టెంట్ గా మనము మన అకౌంట్ కానీ మన యొక్క నియర్ అండ్ డియర్ అకౌంట్ కూడా మనం పంపించే అవకాశం ఉంది. దాంతో పాటు ఇక్కడ ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్‌మెంట్ ఉంది. ప్రతి వ్యక్తిని ఇక్కడ ఓనర్ గా చేయాలి, ప్రతి వ్యక్తిని ఇక్కడ డెవలప్ చేయాలి అనేది కంపెనీ యొక్క ఉద్దేశం. అది ఏ విధంగా సాధ్యమవుతుందని చూసినట్టయితే బి2బి విధానం ద్వారా, ఈ కామర్స్ బిజినెస్ ద్వారా సాధ్యమవుతుంది, నెక్స్ట్ కామర్స్ ద్వారా. దాంతో పాటు మనకి ఇక్కడ కంపెనీ యొక్క మిషన్ చూసినట్లయితే డిజిటల్ ఇండియా, హెల్తీ ఇండియా, వెల్తీ ఇండియా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తుంది మీరు డిజిటల్ వర్క్ చేసుకోండి, మనము డిజిటల్ వర్క్ చేసుకుంటున్నాం. అదే విధంగా మనం ఇక్కడ ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు, మన యొక్క ఎక్స్‌పెండిచర్ అనేది జీరో. దాంతో పాటు మనకి ఇక్కడ హెల్తీ ఇండియా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనము సరసమైన ధరలకు నాణ్యమైన ప్రొడక్ట్స్ ఇప్పియాలనేది కంపెనీ యొక్క ఉద్దేశం. ఇక్కడ మనం చూడొచ్చు ఫ్రెండ్స్, మనము సరసమైన ధరలకు నాణ్యమైన ప్రొడక్ట్స్ కనుక మనం చూసినట్టయితే అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో ఏవైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో, వేరే నెట్వర్క్ లో ఏవైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో సేమ్ ప్రొడక్ట్స్ కానీ మంచి ప్రొడక్ట్స్ మనకు ఆనెస్ట్ ప్రైస్ లో మనకు నెక్స్ట్ మనీలో గోయింగ్ బ్రాండ్ సంబంధించిన ఎక్సలెంట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. దాంతో పాటు వెల్దీ ఇండియా మనం చూడొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ ప్రతి వ్యక్తికి డబ్బు సంపాదించుకునే అవకాశం అనేది కల్పించాలి. అది ఏ విధంగా సాధ్యమవుతుంది కానీ నెక్స్ట్ మనీ ద్వారా సాధ్యమవుతుంది. ఎందుకంటే డైరెక్ట్ సెల్లింగ్ లో సర్వీస్ సెక్టర్ లో వచ్చినటువంటి మొట్టమొదటి కంపెనీ నెక్స్ట్ మనీ. అది మనకు ప్రతి వ్యక్తికి ఇక్కడ ఆపర్చునిటీ అనేది ఇవ్వచ్చు. దాంతో పాటు ఈ యొక్క కంపెనీ యొక్క అవార్డ్స్ అండ్ రివార్డ్స్ రికగ్నిషన్ కనుక మనం చూసినట్టయితే రాజీవ్ గాంధీ శిరోమణి అవార్డ్ 2017 లో
రాజీవ్ గాంధీ గ్లోబల్ ఎక్సలెన్స్ అవార్డ్ 2019 లో, అదే విధంగా మనకు బెస్ట్ స్టార్ట్‌అప్ ఆఫ్ ద ఇయర్ 2017 లో, ఈ విధంగా ఎన్నో అవార్డ్స్ అండ్ రివార్డ్స్ మన యొక్క మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ షబ్నా ప్రవీణ్ మేడం గారు డిజిటల్ ఉమెన్స్ అవార్డ్ గ్రహీత 2017 లో, 2018 లో. దాంతో పాటు గోల్డెన్ లిపో అవార్డ్, అదే విధంగా మనకు కంపెనీ యొక్క డీటెయిల్స్ ఏంటి? వాట్ ఈస్ నెక్స్ట్ మనీ? నెక్స్ట్ మనీ యొక్క లీగాలిటీస్ ఏంటి అని చూసినట్టయితే, కంపెనీ డాక్యుమెంట్స్ గనుక మనం చూసినట్టయితే, జీఎస్టీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, ఆ తర్వాత ఇన్కార్ఫర్మేషన్ సర్టిఫికేట్, దాంతో పాటు మనకు ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, దాంతో పాటు మనకు పాన్ కార్డ్, ఇవన్నీ కూడా మనము ఈ యొక్క సెంట్రల్ విజిలెన్స్ సర్టిఫికేట్ ఉన్నటువంటి కంపెనీ ఈ యొక్క నెక్స్ట్ మనీ. దాంతో పాటు మనం ఇక్కడ ఐఎస్ఓ సర్టిఫికేట్, ఎంఎస్ఎంఈ అవార్డ్, దాంతో పాటు ఇక్కడ మనము నెక్స్ట్ మనీ అంటే ఏంటి? వాట్ ఈస్ నెక్స్ట్ మనీ? నెక్స్ట్ మనీ అంటే ఏంటి అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మనీ యొక్క అప్లికేషన్ యొక్క ఫ్యూచర్స్ ఏంటి? ఎన్ని రకాల ఫ్యూచర్స్ ఉన్నాయని మనం చూసినట్లయితే ప్రతి ట్రాన్సాక్షన్‌లో క్యాష్ బ్యాక్ వస్తుంది. మనము ఎప్పుడు సైన్ అప్ చేసినా మనకు రివార్డ్ పాయింట్స్ వస్తున్నాయి. సైన్ అప్ చేసుకున్న వాళ్ళకొస్తున్నాయి. సైన్ అప్ చేయించిన వాళ్ళకి కూడా వస్తున్నాయి. దాంతో పాటు మనకి ఇక్కడ డిస్కౌంట్ పాయింట్స్ వస్తున్నాయి. ఇక్కడ మనము ఈ యొక్క బిల్లింగ్ సెక్షన్‌లో మనం ట్రాన్సాక్షన్ చేసినా కూడా మనకు డిస్కౌంట్ పాయింట్స్ వస్తున్నాయి. ఈ వాలెట్ ఫెసిలిటీ ఉంది. ఈ కామర్స్ బేస్డ్ అప్లికేషన్ ఇది. దాంతో పాటు అన్ని రకాల రీచార్జెస్ అనేవి మనం చేయొచ్చు. భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ ద్వారా గనక మనం చూసినట్టయితే అన్ని రకాల బిల్ పేమెంట్ చేయొచ్చు. అన్ని రకాల రీచార్జెస్ చేయొచ్చు. బస్ బుకింగ్ చేయొచ్చు. ఫ్లైట్ బుకింగ్ చేసుకోవచ్చు. దాంతో పాటు మర్చెంట్ ఫెసిలిటీ ఉంది ఇక్కడ. మర్చెంట్ ఫెసిలిటీ గనుక మనం చూసినట్టయితే ఎవరైతే షాప్స్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకు మనం ఈ యొక్క మన నెక్స్ట్ మనీ యొక్క మర్చెంట్ గనక ఇచ్చినట్టయితే మనకు ఏ విధంగా బెనిఫిట్ ఉంటుంది అని చూసినట్టయితే సర్వీసెస్ కావచ్చు. ఇప్పుడు మనకు షాప్ వాళ్ళు కావచ్చు. మనము ఈ యొక్క నెక్స్ట్ మనీ మర్చెంట్ అనేది ఇవ్వచ్చు. అది మనం నెక్స్ట్ స్లైడ్‌లో చెప్పుకుందాం దాని గురించి. దాంతో పాటు మనకి ఇక్కడ నెక్స్ట్ షాపింగ్ ఉంది. కంపెనీ డెవలప్ చేసినటువంటి షాపింగ్ పోర్టల్ అంటే ఇక్కడ కూడా మనకు బెనిఫిట్ జరుగుతుంది. దాంతో పాటు ఆఫర్స్ అండ్ టై అప్స్‌లో మల్టిపుల్ అదర్ పోర్టల్స్ మన షాపింగ్ పోర్టల్స్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మనకు లైక్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, టాటా, బాటా, మంత్రా, ఇవన్నీ కూడా మనము నెక్స్ట్ మనీ ద్వారా చేసినట్టయితే ఎక్స్‌ట్రా క్యాష్ బ్యాక్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటు ఇక్కడ ఇన్సూరెన్స్ పోర్టల్ గిన ఉంది. మనం ఇన్సూరెన్స్ కూడా మనము నెక్స్ట్ మనీ ద్వారా చేసినట్టయితే ఎక్స్‌ట్రా బెనిఫిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటు మనకు యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ ఏంటి? నెక్స్ట్ మనీ యొక్క యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ ఏంటి అని చూసినట్టయితే బిగ్ ఇన్‌కమ్ ఆపర్చునిటీ ఉంది. డబ్బు సంపాదించుకునే అవకాశం అనేది నెక్స్ట్ మనీ ఇస్తుంది. ఎక్కడ కూడా మనను ఒక కస్టమర్‌గా చూస్తున్నారు కానీ, ఒక ఎంప్లాయీగా చూస్తున్నారు అక్కడ. కానీ మనకిక్కడ ఓన్లీ అర్నర్, పార్ట్నర్ గానే చూస్తుంది కంపెనీ. నెక్స్ట్ ప్రెన్యూర్ అంటుంది కంపెనీ. దాంతో పాటు మన యొక్క అప్లికేషన్‌లో మనకు సర్విస్ బేస్డ్ ఇండియన్ ఫస్ట్ డైరెక్ట్ సెల్లింగ్‌లో వచ్చినటువంటి కంపెనీ నెక్స్ట్ మనీ. దాంతో పాటు మన యొక్క అలవాట్లను చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. మన యొక్క బ్రాండ్స్‌ని చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. సేమ్ ప్రొడక్ట్ మనకు సేమ్ సర్వీసెస్ ఇక్కడ నుంచి కనుక మనం వాడినట్టయితే ఎక్స్‌ట్రా బెనిఫిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటు మనకి ఇక్కడ అనుకున్నాం ఈ కామర్స్ బేస్డ్ బిజినెస్ ఇది. ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు. మనం ఇంటి దగ్గర కూర్చొని ఏదైతే మనం ఈ కామర్స్‌లో షాపింగ్ చేసుకుంటున్నామో అది కూడా మనం చేంజ్ చేసినట్టయితే మనకి ఎక్స్‌ట్రా బెనిఫిట్ వస్తుంది. మనం ఏదైతే దీంట్లో డబ్బులు సంపాదిస్తున్నామో ఇన్‌స్టంట్ ఎర్నింగ్, సంపాదించిన డబ్బులు కూడా ఇన్‌స్టంట్ విత్‌డ్రాస్. మనము సంపాదించొచ్చు. సంపాదించిన అమౌంట్ కూడా మనం ఇన్‌స్టంట్‌గా మనము విత్‌డ్రా కూడా పెట్టుకునే అవకాశం ఉంది. దాంతో పాటు ఇక్కడ మనకు ఇన్‌స్టంట్ ఎర్నింగ్ ఉంది. ఇన్‌స్టంట్ విత్‌డ్రా ఉంది. దాంతో పాటు మనం వర్క్ చేస్తున్నాము. ఓకే. మనకేదైనా రిస్క్ జరిగింది. నెక్స్ట్ మన పైన ఆధారపడినటువంటి ఫ్యామిలీ పరిస్థితి ఏంటి అని చూసినట్టయితే చూడండి ఫ్రెండ్స్, అక్కడ కూడా మనకు బెనిఫిట్ ఇస్తుంది కంపెనీ. నామినేషన్ ఫెసిలిటీ ఉంది. వచ్చే ఇన్‌కమ్ ఏదైతే ఉందో అదంతా కూడా మనము నామినీకి ట్రాన్స్‌ఫర్ చేసుకునే అవకాశం అనేది కనిపిస్తుంది. మన యొక్క పొజిషన్ కావచ్చు, మన యొక్క ఇన్‌కమ్ కావచ్చు సేమ్ టు సేమ్ నామినీకి ట్రాన్స్‌ఫర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ లెవెల్ గ్రోతింగ్ ప్లాన్ ఉంది. మన యొక్క లెవెల్ గ్రో అయినా కొద్దిగా మనకు మన ఇన్‌కమ్ కూడా గ్రో అవుతూనే ఉంటుంది. ఇక్కడ నో లాస్ ఓన్లీ ప్రాఫిట్ ఫార్ములా ఫ్రెండ్స్. ఈజీ టీమ్ బిల్డ్ మేనేజ్మెంట్ మనం ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు. డిజిటల్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా ఇంటి దగ్గర కూర్చొని మనం ఫోన్ ద్వారా మన యొక్క టీమ్ అనేది బిల్డ్ చేసుకున్నట్టయితే మనకు ఎక్స్‌పెండిచర్ కూడా జీరో ఎక్స్‌పెండిచర్. ఎక్కడ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. దాంతో పాటు మనం ఇక్కడ చూడొచ్చు ఏ విధంగా సైన్ అప్ చేయాలి. సైన్ అప్ ప్రాసెస్ ఏంటి అని చూసినట్టయితే మీకు ఇక్కడ ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళ యొక్క రిఫరల్ నేమ్ తీసుకొని మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి నెక్స్ట్ మనీ యాప్ వాలెట్ ఇన్నోవేటివ్ వే ఆఫ్ ఎర్నింగ్ అని ఎంటర్ చేసినట్టయితే మీకు ఈ యొక్క అప్లికేషన్ కనిపించడం జరుగుతుంది. దీన్ని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత ప్రాసెస్ ఏంటి అని చూసినట్టయితే ఇక్కడ మనం ప్రాసెస్ చెక్ చేసుకోవచ్చు. మనం ఎప్పుడైతే
మీకు ఎవరైతే రిఫర్ చేశారో వాళ్ళ యొక్క రిఫరల్ నేమ్ తీసుకొని ఫస్ట్ స్టెప్‌లో ఎంటర్ చేసిన తర్వాత చెక్ చేసుకోండి. అది వాళ్ళ పేరేనా కాదా? అది వాళ్ళదే అయినట్టయితేనే అక్కడ మీరు కన్ఫర్మ్ చేయండి. ఆ తర్వాత మీ యొక్క మొబైల్ నంబర్, దాని తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడీ, మీ యొక్క యూజర్ నేమ్ ఇవన్నీ కూడా మరి మీరు అక్కడ ఎంటర్ చేసిన తర్వాత అక్కడ మీరు చెక్ చేసుకోండి. మీ యొక్క యూజర్ నేమ్ ఏదైతే క్రియేట్ చేసుకుంటున్నారో ఆ యొక్క యూజర్ నేమ్ అక్కడ క్రియేట్ చేసుకునేటప్పుడు ఈ యొక్క రిఫరల్ చేసేటప్పుడు మీరక్కడ చెక్ చేసుకోండి. అది అవైలబుల్ ఉందా లేదా? అది అవైలబుల్ ఉన్నట్టయితే ఓకే. కంగ్రాచ్యులేషన్స్ రిఫరల్ వెరిఫైడ్ సక్సెస్‌ఫుల్ అని వస్తుంది. ఆ తర్వాత మీరు అక్కడ ఈ యొక్క డీటెయిల్స్ అనేది మీరు ఎంటర్ చేయండి. మీ యొక్క పాన్ కార్డ్ పైన మీ పేరు ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా ఎంటర్ చేసిన తర్వాత మీరు చూడండి ఫ్రెండ్స్, అక్కడ మీరు పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. పాస్వర్డ్ ఏ విధంగా ఉండాలి అని చూసినట్టయితే మీ యొక్క ఆల్ఫాబెట్స్ కావచ్చు, అంకెలు కావచ్చు, మినిమమ్ 8 క్యారెక్టర్స్ ఉండాలి. 8 క్యారెక్టర్స్ మీరు అక్కడ ఎంటర్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ డబుల్ టచ్ చేసి అక్కడ మీరు సైన్ అప్ అనేది చేయండి. సైన్ అప్ చేయడం ద్వారా మనకు ఏ విధంగా బెనిఫిట్ ఇస్తుంది కంపెనీ, ఎన్ని రకాల బెనిఫిట్ ఇస్తుంది కంపెనీ అని చూసినట్టయితే ఇక్కడ మనం సైన్ అప్ చేసినప్పుడు మనకు 50 రివార్డ్ పాయింట్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్. మనకు 50 రివార్డ్ పాయింట్స్ వస్తున్నాయి. ఆ తర్వాత మనం వేరే వాళ్ళకి రిఫర్ చేస్తే కూడా మనకు అక్కడ 50 రివార్డ్ పాయింట్స్ అనేది రావడం జరుగుతుంది. వాళ్ళకి 50 వస్తున్నాయి. మనకు 50 వస్తున్నాయి. వచ్చిన రివార్డ్ పాయింట్స్‌ని మనం అక్కడ ఒకవేళ గనక మనం ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకున్నట్టయితే, ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకున్నప్పుడు మనకక్కడ ఇంకా ఎక్స్‌ట్రా బెనిఫిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది ఏ విధంగా ఇవ్వడం జరుగుతుంది? ఎవరైతే ఫ్రీ సైన్ అప్ అయ్యారో వాళ్ళు ఏ షాపింగ్ పోర్టల్ వాడుకోవచ్చు, ఏ బెనిఫిట్స్ తీసుకోవచ్చు అని చూసినట్టయితే, మనము అమెజాన్‌లో షాపింగ్ చేసుకోవచ్చు, ఫ్లిప్‌కార్ట్‌లో షాపింగ్ చేసుకోవచ్చు. దాంతో పాటు మనకు మంత్రా కావచ్చు, ఇన్స్యూరెన్స్ సెక్టర్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకు ఈ యొక్క ఫ్రీ సైన్ అప్‌లో కూడా ₹3,00,00,000 వరకు సంపాదించుకునే అవకాశం. అదే విధంగా మీరిక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్. ఒకవేళ గనక మనం ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకుంటే ఏ విధంగా బెనిఫిట్ ఇస్తుంది కంపెనీ. ప్రైమ్ మెంబర్‌షిప్ అమౌంట్ ఎంతుంది? ఓన్లీ ₹1770 రూపీస్. రూ. 1770 గనక మనం పే చేసినట్టయితే మనకు ఏ విధంగా బెనిఫిట్ వస్తుంది అని మనం ఇక్కడ చూసినట్టయితే మనకు 1500 అనేది కంపెనీకి వెళ్తుంది. 270 జీఎస్టీ ఫర్ లైఫ్ టైమ్ గురించి. ఒక లైఫ్ టైమ్ గురించి మనం రూ. 1770 పెట్టిన మనకు 1550 రివార్డ్ పాయింట్స్ వచ్చేసినాయి. ఆ తర్వాత మనకు ఏ విధంగా మనము ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకోవచ్చు. దాని యొక్క ప్రాసెస్ ఏంటి అని చూసినట్టయితే రైట్ సైడ్ డౌన్‌లో యెల్లో కలర్‌లో వాలెట్ అని ఉంటుంది. దాని పైన టచ్ చేసి మనం రూ. 1770 ఎంటర్ చేసేసి మన యొక్క బ్యాంక్ నుంచి ఏదైతే మనకు క్రెడిట్ కార్డా, డెబిట్ కార్డా, మనకు యూపీఐయా, మన వాలెటా ఎక్కడి నుంచి అయితే మనం తీసుకొచ్చుకుందామో అక్కడి నుంచి మనము మన యొక్క వాలెట్‌లోకి తీసుకొచ్చుకున్న తర్వాత మనం అప్‌గ్రేడ్ కావాలి. అప్‌గ్రేడ్ కావడం ద్వారా బెనిఫిట్ ఏంటి? సర్వీసెస్ పైన మనకు గ్యారంటీడ్ క్యాష్ బ్యాక్ ఇస్తుంది ఫర్ లైఫ్ టైమ్ వితౌట్ టర్మ్స్ అండ్ కండిషన్. ఆ తర్వాత మనకు 1550 మనకు రివార్డ్ పాయింట్స్ వస్తున్నాయి. 1 రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు రూ. 1. దాంతో పాటు మనకిక్కడ వే ఆఫ్ ఎర్నింగ్ వచ్చిన రివార్డ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మనము సర్వీసెస్‌లో మనము ప్రొడక్ట్ తీసుకునేటప్పుడు కూడా మనం అక్కడ వాడుకునే అవకాశం ఉంది. మనం ఏదైతే రీచార్జ్ చేసుకుంటున్నామో ప్రీపెయిడ్ రీచార్జ్ కావచ్చు, డీటీహెచ్ కావచ్చు, డాటా చార్జ్ కావచ్చు, వోచర్స్ కావచ్చు. ఈ యొక్క రీచార్జ్ సెక్షన్‌లో మనకు 1% రివార్డ్ పాయింట్స్, 2% క్యాష్ బ్యాక్ తీసుకోవచ్చు. బుకింగ్స్ పైన గనుక చూసినట్టయితే 2% నుంచి 4% రివార్డ్ పాయింట్స్ యూజ్ చేసుకోవచ్చు. 2% క్యాష్ బ్యాక్ వస్తుంది. ఆఫర్స్ అండ్ టై అప్స్‌లో గనుక మనం చూసినట్టయితే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మంత్రా, టాటా ఇవన్నీ ఏవైతే ఉన్నాయో 0.5% నుంచి 10% వరకు క్యాష్ బ్యాక్ వచ్చే అవకాశం. నెక్స్ట్ షాపింగ్ ఏదైతే ఉందో ఈ యొక్క నెక్స్ట్ షాపింగ్ గనక చూసినట్టయితే కంపెనీ తయారు చేసినటువంటి షాపింగ్ పోర్టల్ అండి ఇది. దీంట్లో గనక మనం చూసినట్టయితే 10-70% రివార్డ్ పాయింట్స్ యూజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మనకు ఎంఆర్‌పీ పైన మనకు 10-20% క్యాష్ బ్యాక్ వస్తుంది. దాంతో పాటు ఎంఆర్‌పీ పైన మనకిక్కడ 100% డిస్కౌంట్ పాయింట్స్ అనేది రావడం జరుగుతుంది. ఆ తర్వాత మనం ఇక్కడ భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ ఏదైతే ఉందో, ఈ యొక్క భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ ద్వారా గనుక మనం బిల్ పేమెంట్స్ చేసినట్టయితే మనకు 25% డిస్కౌంట్ పాయింట్స్ అనేది రావడం జరుగుతుంది. దాంతో పాటు ఇక్కడ ఎలాంటి రివార్డ్ పాయింట్స్ యూజ్ కావు. ఎలాంటి క్యాష్ బ్యాక్ రాదు. ఓన్లీ డిస్కౌంట్ పాయింట్స్ వస్తున్నాయి 25%. అది కూడా మనకు రివార్డ్ పాయింట్స్ అయిపోయిన తర్వాతనే మనకు ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. అది మనము పోస్ట్ పెయిడ్ బిల్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, గ్యాస్ కావచ్చు, వాటర్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం ఇక్కడ మనము పే చేసుకునే అవకాశం. ఆ తర్వాత మనము డైరెక్ట్‌గా మనం ఎంత మందికి రిఫర్ చేయొచ్చు అని చూసినట్టయితే ఎంత మందికైనా రిఫర్ చేయొచ్చు. రిఫర్ అండ్ అర్న్ 20% వస్తుంది. 1500 పైన 20% అంటే రూ. 300.
ఇది కూడా మనం డైరెక్ట్‌గా బ్యాంకు తీసేసుకోవచ్చు. మనం ఒక ఎగ్జాంపుల్ ఒక 5 మెంబర్స్ చెప్పామంటే మనం 1500 మనకొచ్చేసింది. డైరెక్ట్‌గా బ్యాంకు ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాం. ఐఎంపీఐ చేసుకున్నాం. నెఫ్ట్ చేసుకున్నాం. ఆ తర్వాత వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళ పైన మనకు 2% వస్తుంది. రూ. 30. అది కూడా మనము బ్యాంకు ట్రాన్స్‌ఫర్ చేసుకునే అవకాశం ఉంది. దాంతో పాటు ఇక్కడ రెఫరల్ ఇన్‌కమ్ గనక చూసినట్టయితే కంపెనీకి ఏ విధంగా వర్కౌట్ అవుతుంది? కోటాను కోట్ల రూపాయలు ఏ విధంగా ఇస్తుంది? అసలు జెన్యూనేనా కాదా అని చూసినట్టయితే ఫస్ట్ లెవెల్‌లో 20%, సెకండ్ లెవెల్ 2%, థర్డ్ లెవెల్ ఈ యొక్క రూ. 1500ను 74% ఇన్‌స్టంట్‌గా పేమెంట్ చేసేస్తుంది కంపెనీ. అంటే 74% అంటే ఒక 1000, ఒక 100, రూ. 10. ఆ తర్వాత ఇంకొక 6% అనేది నైట్ 12 తర్వాత రాయల్టీ ప్రోగ్రామ్ ఇచ్చేస్తుంది. ఇంకో 10% అనేది మనకు గోవా ప్రోగ్రామ్ అని, దుబాయ్ ప్రోగ్రామ్ అని పక్కనే పెట్టేస్తుంది కంపెనీ. ఇంకొక 10% ఏదైతే ఉందో అది 3.75% టీడీఎస్, 5% అడ్మిన్ చార్జెస్ ఈ విధంగా కంపెనీ వర్కౌట్. దాంతో పాటు ఇక్కడ మనము టీమ్ సైజ్ గనక చూసినట్టయితే ఈ యొక్క టీమ్ సైజ్ మనం 5 మనకు 5, 25, 125 ఈ విధంగా మ్యాట్రిక్స్ ద్వారా మనం చేసుకుంటూ వెళ్ళిపోయినట్టయితే 10థ్ లెవెల్ వరకు ఈ యొక్క రూ. 178,00,00,000 సంపాదించుకునే అవకాశం. దీంట్లో మీరు ఎంత పర్సెంటేజ్ సక్సెస్ అవుతారనేది మీ పైనే డిపెండ్ అయ్యింది. ఇక్కడ మనం చూడొచ్చు ఫ్రెండ్స్. మనము ఎంత సంపాదించుకోవాలనుకున్నాము. అక్కడ మనం ఒక్క సంఖ్య గనక ఒక 6 గనక మనం పెట్టినట్టయితే మనము 1,000,00,00,000 పైన సంపాదించుకునే అవకాశం. దాంతో పాటు దీంట్లో మరి ఎంత పర్సెంటేజ్ సక్సెస్ అవుతారనేది మీరు 100% సక్సెస్ అయినట్టయితే 178,00,00,000, మీరు 10% సక్సెస్ అయినా 17,80,00,000, మీరు 1% సక్సెస్ అయినా ఒక రూ. 2,00,00,000 తీసుకునే అవకాశం. 0.1% సక్సెస్ అయినా రూ. 17,80,000 తీసుకునే అవకాశం ఇస్తుంది. ఆపర్చునిటీ ఇచ్చింది. ఈ రోజు మీ చేతిలో ఉంది. మీరు డిసిషన్ తీసుకునే అవకాశం మీరు నిర్ణయించుకోండి. ఆ తర్వాత మీరు చూడొచ్చు దీంట్లో ఆఫ్టర్ 10 లెవెల్ పరిస్థితి ఏంటి సార్? 10 లెవెల్ తర్వాత ఏ విధంగా మనం వర్క్ చేసుకోవచ్చు అని చూసినట్టయితే ఆఫ్టర్ 10 లెవెల్ ఇక్కడ మనకు సిల్వర్ స్టార్ రాయల్టీ ఉంటుంది. ఈ యొక్క సిల్వర్ స్టార్ రాయల్టీ గనుక మనం చూసినట్టయితే గెట్ 1% ఆఫ్టర్ 10 లెవెల్ అన్‌లిమిటెడ్ డెప్త్ మనకు రూ. 15 వస్తుంది. ఈ యొక్క పర్ ఐడీ పైన. మనం సిల్వర్ స్టార్ కావాలంటే ఏం చేయాలి అని చూసినట్టయితే మనం తీసుకొచ్చిన 5 మందిని ప్రైమ్ మెంబర్ చేసి ఒక్కొక్క లెవెల్‌లో ఒక్కొక్కరు ప్రైమ్ మెంబర్ అయినా మనం సిల్వర్ స్టార్ అచీవర్ కావచ్చు. దాంతో పాటు మనం ఇక్కడ సాలరీ కూడా తీసుకోవచ్చు. కంపెనీ టర్నోవర్ నుంచి 1% అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే రూ. 2,500 సంపాదించారో వాళ్ళకు కంపెనీ టర్నోవర్ నుంచి 1% కూడా ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా మనం ఇక్కడ చూడొచ్చు లీడర్‌షిప్ బోనస్ ఉంది. ఇక్కడ లీడర్‌షిప్ బోనస్ గనుక మనం చూసినట్టయితే మనం తీసుకొచ్చిన 5 మందిని మనం 5 మందిని చేయడానికి మనం హెల్ప్ చేసినట్టయితే మనకిక్కడ లీడర్‌షిప్ రాయల్టీ వస్తుంది. ఈ యొక్క లీడర్‌షిప్ రాయల్టీ గనుక చూసినట్టయితే మన యొక్క డైరెక్టర్స్, జూనియర్స్ వాళ్ళు సంపాదించిన దాంట్లో ఎవ్రీ డే వస్తుంది. 10% వస్తుంది ఫ్రెండ్స్. ఇది కూడా మనం బ్యాంకు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. దాంతో పాటు గోల్డ్ స్టార్ రాయల్టీ, గోల్డ్ స్టార్ ఎవరైతే అయ్యారో వాళ్ళకు 2% వస్తుంది. మనకు ఆఫ్టర్ 10 లెవెల్ అన్‌లిమిటెడ్ డెప్త్ రూ. 30 వస్తుంది. గోల్డ్ స్టార్ రాయల్టీ. మనం గోల్డ్ స్టార్ కావాలి అంటే మనం చేయాల్సిన పని ఏంటంటే, మనం తీసుకొచ్చిన 5 మందిని మనం సిల్వర్ స్టార్ అచీవర్స్ గనక మనం చేసినట్టయితే మనం ఇక్కడ గోల్డ్ స్టార్ అయ్యే అవకాశం ఉంది. దాంతో పాటు మనం ఇక్కడ సాలరీ కూడా తీసుకోవచ్చు. ఈ మంత్‌లో గనక రూ. 5,000 ఎవరైతే సంపాదించారో ఈ మంత్‌లో ఎవరైతే రూ. 5,000 సంపాదించారో వాళ్ళకు కంపెనీ టర్నోవర్ నుంచి మనకు 1% అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే రూ. 5,000 సంపాదించారో అందరికి ఈక్వల్‌గా డివైడ్ అనేది చేయడం జరుగుతుంది. దాంతో పాటు మనకు డైమండ్ స్టార్ రాయల్టీ ఉంది. గెట్ 3% ఆఫ్టర్ 10 లెవెల్ అన్‌లిమిటెడ్ డెప్త్ డైమండ్ స్టార్ రాయల్టీ రూ. 45 పర్ ఐడీ పైన. మనం డైమండ్ స్టార్ కావాలంటే మనం తీసుకొచ్చిన వాళ్ళే కాదు. డిఫరెంట్ లెగ్గులలో 5 లెగ్గులలో 10 లెవెల్‌లలో 5 మందిని మనం గోల్డ్ స్టార్ చేసినట్టయితే మనం డైమండ్ స్టార్ అవుతాము. డైమండ్ స్టార్ వాళ్ళకు ఎవరైతే రూ. 20,000 సంపాదించారో ఆ నెలలో వాళ్ళకు కూడా కంపెనీ టర్నోవర్ నుంచి 1% అనేది ఇవ్వడం జరుగుతుంది సాలరీ రూపకంగా. దాంతో పాటు ఇక్కడ క్రౌన్ డైమండ్ ఈ యొక్క క్రౌన్ డైమండ్ ఇన్‌కమ్ గనక చూసినట్టయితే కంపెనీ టర్నోవర్ నుంచి 1% ఇస్తారు. ఈ యొక్క గత 3 నెలలలో ఒక్కొక్క క్రౌన్ డైమండ్ ఇన్‌కమ్ చూసినట్టయితే రూ. 10,00,000 అంటే నెలకు రూ. 3,30,000 ఇస్తూ కూడా నో రెవెన్యూ టార్గెట్ టు మెయింటైన్ రాయల్టీ ఆ యొక్క బెనిఫిట్ అనేది ఇస్తుంది. దాంతో పాటు మనం క్రౌన్ డైమండ్ కావాలి అంటే మనం చేయాల్సిన పని ఏంటంటే మనం తీసుకొచ్చిన వాళ్ళే కాదు. డిఫరెంట్ లెగ్గులలో 5 లెగ్గులలో 10 లెవెల్‌లలో 5 మందిని మనము డైమండ్ స్టార్ చేసినట్టయితే మనం క్రౌన్ డైమండ్ అయ్యే అవకాశం ఉంది. దాంతో పాటు ఇక్కడ మనం చూడొచ్చు మనకు రీపర్చేస్ ఇన్‌కమ్. ఈ యొక్క రీపర్చేస్ ఇన్‌కమ్ అనేది పాసివ్ ఇన్‌కమ్ ఫ్రెండ్స్. మనకు ఫ్యూచర్‌లో వచ్చే ఇన్‌కమ్ టోటల్‌గా ఇదే ఇన్‌కమ్ ఉంటుంది. ఎక్సలెంట్ ఇన్‌కమ్ ఉంటుంది. మన యొక్క టీమ్ సైజ్ గనక చూసినట్టయితే ఒక 1,00,000 టీమ్ అయిందనుకోండి. దాంట్లో 0.25 పైసా ఒక పర్సన్ పైన వచ్చినా కూడా మన పర్ డే ఇన్‌కమ్ రూ. 25,000 అవుతుంది. అది ఏ విధంగా అవుతుంది? ఒక ఎగ్జాంపుల్ చూసినట్టయితే చూడండి ఫ్రెండ్స్ మనము
ఒక 1000 రూపీస్ రీచార్జ్ చేస్తున్నాం. దాంట్లో 1% రివార్డ్ పాయింట్స్ యూజ్ అయితే రూ. 10 మైనస్ అయిపోయింది. అంటే మనం రీచార్జ్ ఎంత చేసాం? రూ. 990. ఆ తర్వాత మనకు క్యాష్ బ్యాక్ వచ్చింది ఎంత? రూ. 20. అంటే ఫైనల్ రీచార్జ్ ఎంత? రూ. 970. ఇక్కడ మనం చూసినట్టయితే రూ. 20 క్యాష్ బ్యాక్ వస్తే 25% క్యాష్ బ్యాక్‌ను 10 లెవెల్ డివైడ్ చేస్తే రూ. 5. ఈ యొక్క రూ. 5ను మనం అక్కడ మనం 0.50 పైసా గనుక మనము డిస్ట్రిబ్యూషన్ చేసినట్టయితే మనకక్కడ 0.50 పైసా అయిపోయింది. కానీ మనం ఇక్కడ రూ. 10 అనుకున్నాం. 2.5 పైసా 10 లెవెల్ అంటే 0.25 పైసా. చూడండి ఫ్రెండ్స్, ఒక్కరికి ఒక రూ. 10 క్యాష్ బ్యాక్ వచ్చినా మనకు ఈ యొక్క బెనిఫిట్ అనేది ఉంది. దాంతో పాటు ఇక్కడ మనకు మర్చెంట్ ఫెసిలిటీ ఉంది. మర్చెంట్ ఏదైతే ఉందో ఈ యొక్క మర్చెంట్ అనేది మనం నెక్స్ట్ మనీ మర్చెంట్ అనేది మనము క్రైటీరియా ఏంటి అని చూసినట్టయితే టోటల్‌గా ఫ్రీ ఇది. కానీ మినిమమ్ 10% డిస్కౌంట్ ఇవ్వాలి ఎవరైతే మర్చెంట్ ఉన్నారో. వాళ్ళకి బెనిఫిట్ ఏంటంటే న్యూ కస్టమర్స్ అనేది రావడం జరుగుతుంది. అదొక ఎగ్జాంపుల్ గనుక మనం చూసినట్టయితే ఒక రూ. 1000 మనం పే చేస్తున్నాం కిరాణా షాప్‌కు. దాంట్లో 7.5% రివార్డ్ పాయింట్స్ యూజ్ అయితే ఒక రూ. 75 మైనస్ అయిపోయింది. కానీ మనం ఎంత పే చేసాము? 925. అంటే రిసీవ్డ్ ఎంత అయింది? 900. కానీ ఇక్కడ 10% డిస్కౌంట్ ఎక్కడ వెళ్ళిపోయింది? రూ. 25 ఎక్కడ వెళ్ళింది అని చూసినట్టయితే చూడండి ఫ్రెండ్స్, 90% 10% విధానంలో మనం చూడొచ్చు. నెక్స్ట్ మనీ యూజర్ ఎవరైతే ఉన్నారో 7.5% వెళ్ళిపోయింది. నెక్స్ట్ మనీ యూజర్ అప్లైన్‌కు 0.5% వెళ్ళిపోయింది. కంపెనీ రాయల్టీ 0.5%, మర్చెంట్ రిఫరల్‌కు 1%, ఆ తర్వాత మర్చెంట్ రిఫరల్ అప్లైన్‌కు 0.5%. చూడండి ఫ్రెండ్స్, 90% మర్చెంట్. ఈ విధంగా మనకు మర్చెంట్ ఇన్‌కమ్ అనేది ఉంది. ఆ తర్వాత మనకు 1 క్యూఆర్ కోడ్ ఫర్ ఆల్ గూగుల్ పే, ఫోన్ పే, భారత్ పే ఏ విధంగానో మనకు నెక్స్ట్ మనీ కూడా అదే విధంగా ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే క్యూఆర్ కోడ్ ద్వారా మనం పే చేస్తున్నామో దాని ద్వారా మనం ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత చూడొచ్చు మనం ఏ విధంగా యాడ్ చేసుకోవాలి, ఏ విధంగా మనం ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మర్చెంట్‌కు మనం ఏ విధంగా పే చేయాలి. ఆ తర్వాత మనకు నెక్స్ట్ కామర్స్ ఏదైతే ఉందో, నెక్స్ట్ కామర్స్‌లో మనం ప్రొడక్ట్ బుక్ చేసుకున్నందుకు ఇక్కడ మనకు రివార్డ్ పాయింట్స్ యూజ్ చేసుకోవచ్చు. క్యాష్ బ్యాక్ వస్తుంది. డిస్కౌంట్ పాయింట్స్ కూడా రావడం జరుగుతుంది. ఇక్కడ మనము నెక్స్ట్ కామర్స్‌లో మనము ఏ ప్రొడక్ట్స్ ఉన్నాయని చూసినట్టయితే కరెంట్ అవైలబుల్ ప్రొడక్ట్స్ గనుక చూసినట్టయితే మఫట్లాల్ ఉంది, బజాజ్ ఉంది, ఇస్కాన్ ఉంది, నిరోలోఫ్ ఉంది. ఈ యొక్క నెక్స్ట్ కామర్స్‌లో. ఆ తర్వాత మనం ఇక్కడ చూడొచ్చు అప్‌కమింగ్ ప్రొడక్ట్స్ గనుక చూసినట్టయితే మనకు హావెల్స్, జేబీఎల్, పోగ్ ఇవన్నీ కూడా మనకు అప్‌కమింగ్ ప్రొడక్ట్స్. దాంతో పాటు ఇక్కడ మనం చూడొచ్చు లైవ్ ట్రాకింగ్ ఏ విధంగా చేయొచ్చు. మనము ప్రొడక్ట్ బుక్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే ఎక్కడి వరకు వచ్చింది అనేది మనము ట్రాకింగ్ చేయొచ్చు అనుకుంటే ఇక్కడ మనకు లైవ్ ట్రాకింగ్ కూడా ఫెసిలిటీ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మనకు నెక్స్ట్ మనీ డెబిట్ కార్డ్ ఉంది. ఈ యొక్క నెక్స్ట్ మనీ డెబిట్ కార్డ్ తీసుకోవడం ద్వారా బెనిఫిట్ ఏ విధంగా ఉంటుంది? ఇది మనకి ఏ విధంగా వర్క్ చేస్తుంది అని చూసినట్లయితే మనకి ఇన్‌కమ్ కూడా రావడం జరుగుతుంది. ఒక 3 రకాల బెనిఫిట్ ఉంది దీని ద్వారా మనము ఒక రూ. 100 క్యాష్ బ్యాక్ గనుక వచ్చినట్టయితే దాంట్లో 25% 10 లెవెల్ డివైడ్ చేయడం జరుగుతుంది. దాంతో పాటు సెకండ్ పాయింట్ గనుక చూసినట్టయితే 2% ఎక్స్‌ట్రా మనము రిడీమబుల్ అమౌంట్ ఎవరైతే లోడ్ చేస్తారో వాళ్ళకు 2% అనేది ఎక్స్‌ట్రా ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటు దాంట్లో కూడా 25% 10 లెవెల్ కూడా డివైడ్ చేయడం జరుగుతుంది. అదే విధంగా థర్డ్ బెనిఫిట్ గనుక చూసినట్టయితే నెక్స్ట్ మనీ కార్డ్ స్వైప్ ఎక్కడ చేసినా కూడా 0.4% అనేది బెనిఫిట్ ఇస్తుంది. క్యాష్ బ్యాక్ ఇస్తుంది. ఆ తర్వాత దాంట్లో కూడా 25% 10 లెవెల్ డివైడ్ చేయడం జరుగుతుంది. అదే విధంగా ఇక్కడ మనకు ఇది ఎంత కాస్ట్ ఉంటుందని చూసినట్టయితే రూ. 900 ఉంటుంది. దీన్ని మనము పర్చేజ్ చేసుకుంటే మనకు రివార్డ్ పాయింట్స్ 300 యూజ్ అవుతాయి. ఆ తర్వాత మనకు డెలివరీ చార్జ్ అనేది రూ. 100 అంటే రూ. 1000 కంటే తక్కువ అంటే మనకు రూ. 100 డెలివరీ చార్జ్ పడుతుంది. అంతకంటే ఎక్కువ ఉంటే డెలివరీ చార్జ్ అనేది పడది. ఆ తర్వాత మనము ఆర్డర్ ప్లేస్ చేసుకున్నాక కూడా మనకు రూ. 100 క్యాష్ బ్యాక్ వస్తుంది. అంటే మనకి యావరేజ్‌గా ఒక రూ. 500లో మనకి ఈ కార్డ్ అనేది రావడం జరుగుతుంది. ఆ తర్వాత చూడొచ్చు మనము వర్చువల్ కార్డ్ ఏ విధంగా డౌన్‌లోడ్ చేసుకోవాలి, ఆధార్ నంబర్ ఏ విధంగా ఎంటర్ చేయాలి, తర్వాత మనకు ఓటీపీ ఏ విధంగా వస్తుంది, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క కార్డ్ ఏ విధంగా లోడ్ చేసుకోవాలి, ఏ విధంగా సీవీ నంబర్ చూడొచ్చు, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. బ్యాలెన్స్ ఏ విధంగా లోడ్ చేయాలి, దాని యొక్క డీటెయిల్స్ ఏంటి అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మనకు నెక్స్ట్ జెన్ కార్డ్ అప్లికేషన్ కూడా మనకు డౌన్‌లోడ్ చేసుకొని అక్కడ నుంచి కూడా మనము ట్రాన్సాక్షన్ అనేది చేసే అవకాశం అనేది నెక్స్ట్ మనీ కల్పిస్తుంది. ఇక్కడ నుంచి కూడా మనం దీని యొక్క ట్రాన్సాక్షన్ అనేది చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్. ఆ తర్వాత మనకు నెక్స్ట్ షాపింగ్ రీపర్చేస్ ఇన్‌కమ్ అండి. ఇది కంపల్సరీ లేదు. ఇది యాడెడ్ ప్యాక్. దీంట్లో ఎలాంటి కంపల్సరీ అనేది లేదు ఫ్రెండ్స్. ఇది మనకు యాడెడ్ ప్యాక్. అయితే దీని ద్వారా మనం ఏ విధంగా చేయొచ్చు అని చూసినట్టయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకు నెక్స్ట్ షాపీలో గనుక చూసినట్టయితే గోయింగ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. నెక్స్ట్ స్టైల్ ఉంది.
జెలెక్స్ జర్మన్ ఉంది, వాల్మార్ట్ ఉంది. ఇవన్నీ కూడా మనకు నెక్స్ట్ షాపీలో బ్రాండెడ్ ప్రొడక్ట్స్. అయితే దీంట్లో మనం ఏ విధంగా మనం వాడొచ్చు కంపెనీ ఏ ప్రొడక్ట్స్‌కి సంబంధించింది ఏ డీటెయిల్స్ ఉంది ఇక్కడ అని మనం చూసినట్టయితే చూడండి ఫ్రెండ్స్, గోయంగ్ ప్రొడక్ట్స్ వచ్చేసి మనకు క్వాలిటీ సప్లిమెంట్స్ హానెస్ట్ ప్రైస్‌లో ఇవ్వడం జరిగింది. మనకు ఒక గోయంగ్ బ్రాండ్ సంబంధించి ఫుడ్ సప్లిమెంట్స్. మనం ఏదైతే ఆహారం తీసుకుంటున్నామో దానికి సంబంధించి ఫుడ్ సప్లిమెంట్స్ మనం దీని ద్వారా తీసుకుంటే మనకు బెనిఫిట్ అనేది జరుగుతుంది. ఆ తర్వాత మనం చూడొచ్చు వాల్మార్ట్, యోగా వాల్మార్ట్ ఏదైతే ఉందో మనము జెలెక్స్ జర్మనీ బ్రాండ్‌కి సంబంధించింది యోగా వాల్మార్ట్. ఇది కూడా మనం నెక్స్ట్ మనీలో దీన్ని తీసుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత మనం చూడొచ్చు నెక్స్ట్ స్టైల్ ఏదైతే ఉందో ఇక్కడ మనము మన షర్ట్స్ కావచ్చు, టైర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనము నెక్స్ట్ స్టైల్ బ్రాండ్‌కి సంబంధించిన షర్ట్స్ అనేది మనం ఇక్కడ తీసుకోవచ్చు. ఆ తర్వాత చూడొచ్చు సేవింగ్ ఇన్‌కమ్ ఏ విధంగా ఉంటుంది. రెగ్యులర్‌గా మనము డిస్కౌంట్ పాయింట్స్ ఆ తర్వాత మనము రివార్డ్ పాయింట్స్ యూజ్ చేసుకుంటూ మనము ఎంఆర్‌పి కంటే కూడా తక్కువ తీసుకునే అవకాశం అనేది నెక్స్ట్ మనీ కల్పిస్తుంది. అది మనం ఇక్కడ ఎంఆర్‌పి ఏదైతే ఉందో దానికంటే కూడా తక్కువ దొరుకుతుంది. ఆ తర్వాత రివార్డ్ పాయింట్స్ కూడా 10% యూజ్ చేసుకునే అవకాశం ఇస్తుంది కంపెనీ. దాంతో పాటు మనం ఏవైతే ప్రొడక్ట్స్ పర్చేజ్ చేస్తున్నామో ఆ యొక్క ప్రొడక్ట్స్ నెక్స్ట్ షాపీ ద్వారా గనక పనిచేసినట్టయితే మనము పర్చేజ్ చేసినట్టయితే మనకు డిస్కౌంట్ పాయింట్స్, రివార్డ్ పాయింట్స్ యూజ్ అవుతాయి. ఆ తర్వాత మనకు నెక్స్ట్ షాపీలో ఏదైతే ఐడీ ఉందో మనకు బైనరీ ఐడీ అది కూడా మనకు యాక్టివేషన్ అయిపోతుంది. ఆ తర్వాత మనకు ఆటో గ్రూప్ మ్యాచింగ్ బోనస్ ఏ విధంగా వస్తుంది అని మనం చూసినట్టయితే గ్రూప్ ఏ, గ్రూప్ బి ద్వారా ఏదైతే మనకు బిజినెస్ జరుగుతుందో అది మనకు ఆటో గ్రూప్ మ్యాచింగ్ లో మనకు యాడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. అది ఆటో గ్రూప్ మ్యాచింగ్ లో యాడ్ అయిపోయినప్పుడు మనకి ఏదైతే వస్తుందో ఈ యొక్క ఆటో గ్రూప్ మ్యాచింగ్ పవర్ వాల్యూ ఏదైతే ఉందో అది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఆ తర్వాత మ్యాచింగ్ పైన మనకు 12% అనేది గ్రూప్ ఏ, గ్రూప్ బి మ్యాచింగ్ మీద 12% వస్తుంది. దాంతో పాటు మనకు పర్ మంత్ 30 లాక్స్ మనకు యొక్క గ్రూప్ మ్యాచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత చూడొచ్చు మనం ఇక్కడ పర్ఫార్మెన్స్ బోనస్ లో ఎంత పొటెన్షియల్ ఉంది అని చూసినట్టయితే మనకు 10 జనరేషన్ వరకు పర్ మంత్ 4,38,85,320 రూపీస్ మనము పర్ మంత్ తీసుకునే అవకాశం ఇస్తుంది కంపెనీ. దాంట్లో మనకు ఎంతైనా రావచ్చు. మనము పర్ మంత్ మన యొక్క పైన మన యొక్క డౌన్ లో బిజినెస్ ఎంత జరిగింది దానిపైన డిపెండ్ అనేది ఉంటుంది ఇక్కడ. ఆ తర్వాత చూడొచ్చు మనకు లీడర్షిప్ రాయల్టీ లీడర్షిప్ బోనస్ ఏదైతే ఉందో మన 5th జనరేషన్ వరకు ఎక్స్ట్రా 2.5% అనేది మనకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. యొక్క నెక్స్ట్ షాపీలో లీడర్షిప్ బోనస్ 5th జనరేషన్ వరకు ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటు మనం ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, కంపెనీ రాయల్టీ ఏదైతే ఉందో గోల్డ్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో గోల్డ్ అయిన వాళ్ళకు 3% ఆఫ్ కంపెనీ బిజినెస్ వాల్యూమ్ ఈక్వల్ డివైడెడ్ టు ఇన్ ఆల్ గోల్స్ అబోవ్. ఎవరైతే గోల్స్ ఉన్నారో వాళ్ళకు కంపెనీ టర్న్ ఓవర్ నుంచి మనకు 3% అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎంతమంది గోల్స్ ఉన్నారో అంతమందికి ఈక్వల్ గా డివైడ్ అనేది చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మీరు ఇక్కడ డైమండ్ రాయల్టీ కనుక చూసినట్టయితే 2% కంపెనీ బిజినెస్ వాల్యూ. ఆ తర్వాత మనకు క్రౌన్ డైమండ్ కనుక చూసినట్టయితే 1%. దాంతో పాటు ఇక్కడ రాయల్ క్రౌన్ డైమండ్ చూసినట్టయితే 0.5%. కంపెనీ బిజినెస్ వాల్యూమ్ ఈక్వల్ డివైడెడ్ ఇన్ ఆల్ రాయల్ క్రౌన్ డైమండ్స్. ద బ్యూటిఫుల్ సిస్టమ్ ఫ్రెండ్స్. దాంతో పాటు ఇక్కడ మనకు ఇంకొక బెనిఫిట్ ఉంది. అది ఏంటి అని చూసినట్టయితే బోనస్ ట్రావెల్ ఫండ్ 1% ఆఫ్ కంపెనీ టర్న్ ఓవర్ మినిమం మనకు 50,000 రూపీస్ గ్రూప్ బీవీ మ్యాచింగ్ అయినట్టయితే మనకు ట్రావెల్ ఫండ్ ఇవ్వడం జరుగుతుంది కంపెనీ టర్న్ ఓవర్ నుంచి 1%. దాంతో పాటు ఇక్కడ మనకు కార్ ఫండ్ ఉంది. కార్ ఫండ్ 2% ఆఫ్ కంపెనీ టర్న్ ఓవర్ నుంచి కనుక మనము 1 lakh గ్రూప్ బీవీ మ్యాచింగ్ అయినట్టయితే మనకు 2% అనేది కంపెనీ టర్న్ ఓవర్ నుంచి అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత హౌస్ ఫండ్ 2% కంపెనీ టర్న్ ఓవర్ నుంచి మనకు హౌస్ ఫండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. 1,50,000 గ్రూప్ మ్యాచింగ్ అయినట్టయితే మనకు హౌస్ ఫండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది 2%. ఏదైతే మనకు డ్రీమ్స్ అండ్ డిజైర్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనము ఒక నెక్స్ట్ మనీలో నెక్స్ట్ షాపీ ద్వారా కూడా మనం ఫుల్ చేసుకునే అవకాశం అనేది నెక్స్ట్ మనీ కల్పిస్తుంది. మనం ఎంత కావాలనుకుంటున్నామో దాంట్లో మనము డిసిషన్ తీసుకొని దాని ద్వారా కనుక మనం పని చేసినట్టయితే మనకు 100% సక్సెస్ వచ్చే అవకాశం ఉంది. మీరు ఎంత కావాలనుకుంటున్నారు మీరు అంత డిసిషన్ తీసుకోండి. దాని ద్వారా పని చేయండి. మీరు ఒక కమిట్మెంట్ గా పని చేయండి. కమిట్మెంట్ ఉన్నారా మీరు
దాంతో పాటు మనకి ఏ విధంగా కమిట్మెంట్ ఉంది అనేది మనం దాని మీద డిపెండ్ కాకుండా మనకు ఒక స్టేజ్‌ల ద్వారా మనం ఇక్కడ మనం చేసుకునే అవకాశం అనేది ఉంది ఫ్రెండ్స్. దాంతో పాటు ఈ యొక్క మీటింగ్ ఎండింగ్ వరకు విన్నందుకు థాంక్ యూ టు వన్ అండ్ ఆల్. ఇంకా మీకేమైనా క్లారిఫికేషన్ కావాలి అంటే మీరు హ్యాండ్ రైజ్ చేయండి. మీకు క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది.